హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో సిరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసకి పార్ట్ 75. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దేవాంశు బాబుతో మాట్లాడు ఇషిక. వీలైనంత త్వరగా ఇందులోంచి బయటపడు. ఎందుకంటే ఎప్పుడు రోజులు ఒకేలాగా ఉండవు. ఇవాళ నీతో అనుకూలంగా ఉన్న బాబు రేపు వ్యతిరేకంగా వేరేగా కూడా మారవచ్చు. నిజానికి మొదట్లో అలా ఉండి ఇప్పుడు మార్పు రాలేదా అతనిలో? అలాగే మరొకసారి అతనిలో మార్పు వస్తే ఏం చేస్తావు? అలాంటి టైం వస్తే ఇప్పుడు నిన్ను తిట్టుకున్న వాళ్ళు నిన్ను ఏదైనా ఇబ్బంది పాలు చెయ్యొచ్చు. ఎవరికి అలాంటి ఛాన్స్ ఇవ్వకు. నీకు నీ బాధ్యతే కాదు, రాకీ బాధ్యత కూడా నీపైనే ఉంది. అది ఎప్పుడూ మర్చిపోకు, అర్థమైందా? అంటుంది ఉమ. అదే ఆంటీ, నేను ఏదైతే అనుకుంటున్నానో మీరు కూడా అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను దీని గురించి ఆలోచిస్తాను, ఆయనతో మాట్లాడతాను అంటుంది స్థిరంగా ఈషిక. సరే, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది, వెళ్ళి పడుకో అనగానే హా ఆంటీ, గుడ్ నైట్ అని మరొకసారి రాకీ వైపు చూసి తన గదిలోకి వెళ్లిపోయింది ఈషిక. దేవాష్ చాలా సీరియస్ గా తన ల్యాబ్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అలా అతన్ని చూసి వెళ్లి చేంజ్ చేసుకుని బాల్కనీలోకి వెళ్ళింది. పద్మజ అన్న మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకి. నా తప్పు లేకుండానే నేను ఎందుకు మాటలు పడాలి వీళ్ళతో? ఆయనతో మాట్లాడతాను, ఇక పైన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను నా తమ్ముడు, ఇక నా లైఫ్ అంతే. ఈ విషయం గురించి మిస్టర్ మిత్తల్ కి చెప్పేస్తాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని స్థిరంగా ఆలోచిస్తున్న ఈషికకు ఎందుకో తెలియని దుఃఖం ఆవహించింది. ఆమె గుండెల్లో ఏదో తెలియని బాధ. వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడే ఆమె గుండెల్లో ఏదో గట్టిగా గుచ్చుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ బయటికి చెప్పుకోలేనిది, మనసులో దాచుకోలేనిది. ఇక అలాగే సోఫాలో ఒక పక్కన వాడిపోయి కళ్ళు మూసుకుంది ఈషిక. ఆమె మూసి ఉన్న కళ్ళల్లోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆ కన్నీళ్ల మధ్య మసక మసకగా ఒక సెకండ్ దేవాంశు రూపం ఆమె కళ్ళకు కనిపించింది. అంతే, ఇంకా గుండె పిండేసినట్టుగా అయ్యింది ఈషికకు. ఒక్కసారి మెడలో తాళి కడితే అది కట్టినవాడు ఎలా కట్టినా, ఇష్టంతో కట్టినా, ఇష్టం లేకుండా కట్టినా, బలవంతంగా కట్టినా, ఒక్కసారి నీ మెడలో 3 ముళ్ళు పడ్డాక దాన్ని పెళ్లి అని అంటారు అన్న ఉమా మాటలు ఆమెకు గుర్తుకొచ్చాయి. ఇషిక మెదడు కూడా ఆలోచన లేకుండా ప్లేన్ గా అయిపోయింది. అలా ఎంతసేపు ఉందో తనకే తెలియలేదు. కాసేపటికి చల్లటి గాలి ఆమె వెనుక తాకుతుంటే మెల్లిగా నిద్రలోకి జారుకుంది ఇషిక. అప్పుడే ఎవరో తన పక్కన చేరి వెనక్కి తిప్పినట్లుగా అనిపించింది. కానీ నిద్రలో ఉన్న ఇషిక కళ్ళు తెరవలేదు. మత్తుగా అలాగే ఉండిపోయింది. 2 సెకండ్ల తర్వాత ఏమైంది, ఎందుకంత బాధపడుతున్నావు అని చిన్నగా వినిపించింది. ఆమెకు చాలా దగ్గరగా, ఇంకా తనకు బాగా అలవాటైన ఒక వాయిస్ అది. తెలీదు అంది. ఒక్కో అక్షరం మెల్లిగా పలికింది ఆమె. నేను చెప్పనా అని అడిగాడు. అంది. నువ్వు చాలా ఎక్కువగా నాన్సెన్స్ ఆలోచిస్తున్నావు కదా, అందుకే ఇలా అవుతుంది. కాసేపు నీ ఆలోచనలన్నీ వదిలేసి హాయిగా నిద్రపో, రేపు మార్నింగ్ వరకు సెట్ అయిపోతావు అన్నాడు. అంది ఈసారి కొంచెం దీర్ఘం తీస్తూ. చాలా టైం అయింది, లోపలికి వెళ్దామా అడిగాడు మెల్లగా చెవి దగ్గర. అంది నిద్రలోకి జారుకుంటూ. అతని ఎదపై తలపెట్టిన ఈషిక. కొద్దిసేపు తర్వాత పూర్తిగా నిద్రలోకి మునిగిపోయింది ఈషిక అని క్లారిటీ వచ్చాక జాగ్రత్తగా ఆమెని అతని 2 చేతుల్లో లిఫ్ట్ చేసి బెడ్ పైకి చేర్చాడు దేవాంశ్. గాఢ నిద్రలో ఉన్న ఈషిక చాలా క్యూట్ గా కనిపించింది. రోజు చూసే రూపమైనా ఇవాళ ఎందుకో ఇంకా అమాయకంగా, అపురూపంగా అనిపించింది. వెంటనే తన పక్కన చేరి మరొకసారి నెమ్మదిగా సేమ్ పొజిషన్ లోకి ఆమె తలని అతని ఎదపైకి చేర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత హ్యాపీగా కళ్ళు మూసుకున్నాడు దేవాంశ్. ఎటో ఆలోచిస్తూ కూర్చున్న అంజలి రూమ్ లోకి వైభవ్ వచ్చాడు. అతన్ని చూడగానే లేచి నిలబడింది. వైభవ్ అంజలి వైపు చూస్తూ నవ్వుతూ చేతులు చాచాడు. ఇక అంతే, క్షణం ఆలస్యం చేయకుండా అతని కౌగిట్లో వాలిపోయింది అంజలి.
వెంటనే ఏదైతే తను కోరుకుందో అది జరిగింది. ఫైనలీ మా ప్రేమ పెళ్లి రెండు గెలిచాయి అని హ్యాపీ అయిపోయింది అంజలి. ఇద్దరు కాసేపు అలాగే ఉండిపోయారు. కాసేపటికి ఐ లవ్ యూ సో మచ్ అంజలి అన్నాడు వైభవ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఆమె కూడా నవ్వుతూ మీ టూ అంది. ఇక వెంటనే ఆమె ఫోర్ హెడ్ పై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు వైభవ్. అప్పుడు అంజలికి ఫ్లాష్ లా ఒక ఆలోచన వచ్చింది. అంతే, వెంటనే అతన్ని మెల్లిగా ఒక తోపు తోసి, ఇన్ని రోజులు ఏమైంది ఈ ప్రేమ? నా పైన ఇంట్రెస్ట్ తగ్గింది అన్నావు, జరిగింది మర్చిపోమన్నావు అని కోపంగా అడిగింది అలిగినట్లుగా ఫేస్ పెట్టి అంజలి. ఇక నువ్వు జరిగిన దాని గురించి మాట్లాడకు అంజలి. నువ్వు మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. జరిగిన దాంట్లో నా తప్పు ఉంటే దానికి కారణం నువ్వే అవుతావు. ఇక ఒకరినొకరు నిందించుకుంటూ హేట్ చేసుకునే కంటే జరిగిన దాన్ని మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా కొత్త లైఫ్ స్టార్ట్ చేసి కలిసి ఉందాం. ప్రస్తుతం మమ్మీ డాడీ కూడా మన రిలేషన్ ని ఒప్పుకున్నారు. ఇంకేం కావాలి మనకు అన్నాడు వైభవ్. ఆ మాటకి తనకి ఇంకా గొడవ చేయాలని అనిపించలేదు. పైకి మాత్రం బెట్టు చూపిస్తూ, మరి నువ్వు మాట్లాడిన మాటలకి నేనెంత బాధపడ్డానో, ఎంత లోన్లీగా ఫీల్ అయ్యానో తెలుసా అంటూ ఏడుస్తుంది అంజలి. ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, బట్ నువ్వు లోన్లీగా ఎలా ఉన్నావు? నేను కదా లోన్లీగా ఉన్నాను అన్నాడు వైభవ్. అతని మాట అర్థం కాక వాట్ అని అడిగింది. ఎస్ బేబీ, నీ కడుపులో నా బేబీ ఉంది కదా అంటూ ఆమె కడుపుపై చెయ్యి వేసి అడిగాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు అంజలికి. ఓ మై గాడ్, ఇదొకటి ఉంది కదూ అని టెన్షన్ అయిపోయింది అంజలి. ఆమె ఎక్స్ప్రెషన్స్ కి పట్టించుకోకుండా డోర్ లాక్ చేసి ఆమెని అతని రెండు చేతుల్లో ఎత్తుకొని బెడ్ పైకి చేర్చాడు వైభవ్. ఇక ఇన్నాళ్ళ విరహం తీరేలా ఇద్దరు హ్యాపీగా కలిసిపోయారు ఆ రాత్రి. ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన ఇషికాకు ఎదురుగా దేవాంశ్ కనిపించాడు రెడీ అయి. మీరేంటి ఇంత తొందరగా రెడీ అయ్యారు అని అడుగుతుంది ఆశ్చర్యంగా. ఒకసారి టైం చూడండి మేడం, మీరు చాలా లేట్ గా లేచారు అన్నాడు దేవాంశ్. అప్పుడు టైం చూస్తే ఆల్రెడీ 9:30. మై గాడ్, నేనేంటి ఇలా పడుకున్నాను అని గబుక్కున లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వాష్రూమ్ కి ఈషిక. ఇక ఆమె రెడీ అయి వచ్చే వరకు రిలాక్స్ గా కూర్చున్నాడు దేవాంశ్. వెళ్ళిపోయాడు అనుకున్న అతను అలాగే కూర్చునేసరికి, రెడీ అయ్యారు, మరి ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదా? నేను వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఇంతకీ మీరు టిఫిన్ చేశారా లేదా అడిగింది ఇషిక. లేదు, నీకోసమే వెయిటింగ్ అన్నాడు దేవాంశ్ ఆమె వంక చూస్తూ. అతని చూపులో ఏదో తెలియని ఆప్యాయత కనిపించింది ఈషికాకి. అంతలోనే ఉమా మాటలు గుర్తుకొచ్చాయి. ఇదంతా నా భ్రమ ఉండొచ్చు. నేను నా లైఫ్ గురించి అలాగే రాకీ గురించి ఆలోచించుకోవాలి. ఇలా నా ఊహల్లో నేను కొట్టుకుపోలేను. నా లైఫ్ కి ఒక క్లారిటీ కావాలి. ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి. ఇంకా నేను ఈయన గారిని చూసుకుంటూ మెల్ట్ అవ్వడం ఏమీ బాలేదు. ఆయన పక్కన స్థానం నాది కాదు. అదైతే నాకు క్లారిటీ ఉంది. ఇంకెందుకు అనవసరపు ఆలోచనలు? నీ మనసుని అదుపులో ఉంచుకోవాలి ఇషిక, ఇది కరెక్ట్ కాదు అని తనని తాను హెచ్చరించుకుంటూనే, సారీ లేట్ అయింది అంటుంది ఇషిక. కానీ టిఫిన్ రెడీగా ఉంది, సో ప్లీజ్ అంటూ ఆమెకు అతని ఎదురుగా ఉన్న చైర్ చూపించాడు. అప్పుడు గమనించింది ఆల్రెడీ తమ కోసం టేబుల్ పై టిఫిన్ రెడీగా ఉంది అని. అయ్యో, నా కోసం వెయిట్ చేస్తున్నాడా అనుకుంటూ తన చైర్ లో కూర్చోగానే దేవాంశ్ ఆమెకి ప్లేట్ లో టిఫిన్ పెట్టి చేతికి ఇచ్చాడు. ఆశ్చర్యంగా చూసింది ఈషిక. ఇక ఇద్దరూ తింటూ ఉండగా అప్పుడు గుర్తుకొచ్చింది తను నైట్ దేవాంశ్ ని అన్ని విషయాలు అడగాలి అనుకుంటూ పైకి వచ్చింది. అతను వర్క్ లో బిజీగా ఉండడంతో డిస్టర్బ్ చేయడం ఎందుకని బాల్కనీలోకి వెళ్లి కొద్దిసేపు ఏడ్చినట్టు గుర్తుంది. బట్ ఆమె ఆ తర్వాత బెడ్ మీదకి ఎలా వచ్చిందో అది అసలు అర్థం కాలేదు. అడుగుదామంటే నీకు నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందా అని వెక్కిరిస్తాడేమో అని మనసులో అనుకుంటూ, మిస్టర్ మిట్టల్ మీతో ఒక విషయం మాట్లాడాలి అంది ఇషిక. దేని గురించి అని అడిగాడు దేవాంశ్. నా గురించే అంటుంది ఈషిక. నీకేమైంది ఈషిక అని అడిగాడు. ఏమీ కాలేదు, కానీ ప్రస్తుతం మీరు నార్మల్ గానే ఉన్నారు కదా అంటుంది ఈషిక. నువ్వు దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నావో డైరెక్ట్ గా అడుగు.
నార్మల్ గా అంటే నేనేమైనా పేషెంట్నా అని లైట్ గా స్మైల్ చేస్తూ అడిగాడు దేవాంశ్. సారీ, మీరు కోపం తెచ్చుకోనంటే చెప్తాను అంటుంది ఇషిక. పర్లేదు ఇషిక, చెప్పండి అన్నాడు దేవాంశ్. అదే అంజలి వైభవ్ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. ఇక మీరు కూడా అంజలిని క్షమించినట్లే కదా అర్థం. అసలు సమస్య అంతా అంజలి మిమ్మల్ని మోసం చేసి పారిపోవడం వల్లే వచ్చింది కదా. అందుకే మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక జరిగిన పాత విషయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం వాళ్ళతో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండి మాత్రం ఏంటి అర్థం? నేను దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అంటుంది తల వంచుకొని ఇషిక. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న దేవాంశ్ ఇప్పుడు కొంచెం సీరియస్ గా మారి తన వైపు చూశాడు. అప్పటికే ఆమె చూపులు నేలను తాకాయి. అప్పటి వరకు ఆమె మనసుని చదివిన దేవాంశ్ మనసులోనిది బయటికి చెప్పలేకపోతుంది అని అర్థం చేసుకొని, సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అనుకుంటున్నారా అని అడిగాడు దేవాంశ్. అవును అంది. తన సమాధానం విని నెక్స్ట్ అతను ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతూనే ఈషిక అంటుంది. అంతకంటే ఒక మాట ఎక్కువ మాట్లాడాలన్నా తనకి భయం వేసింది. అంటే మన ఇద్దరి మధ్య రిలేషన్ ఇంతే అనుకుంటున్నారా అని సూటిగా చూస్తూ అడిగాడు దేవాంశ్. అంతే కదా అంటుంది ఈషిక. కానీ అతని వైపు చూడలేక, కానీ ఇప్పుడు తను మాట్లాడాలి. ఎందుకంటే తన జీవిత గమ్యం దేవాంశు మాత్రం కాడు. అతని భార్య తను కానే కాదు. అతని పక్కన నిలబడ్డానికి కూడా ఆమెకు ఏ రకంగా అర్హత లేదు. అలాంటప్పుడు ఎందుకు అందరినీ చీకట్లో పెట్టి తను కూడా అందరిలో ఉండడం? ఇద్దరి లైఫ్ కి ఒక క్లారిటీ కావాలి అని మనసులో అనుకుంటూనే, సారీ మిస్టర్ మిత్తల్, అంజలి చేసిన చీటింగ్ తప్పుల వల్ల మీ లైఫ్ లో లేనిపోని వాక్యూమ్ క్రియేట్ అయ్యింది. తను పెళ్లి నుంచి పారిపోవడం మీ మనసు ఎంత బాధ పెట్టిందో నేను అర్థం చేసుకోగలను. మీ సమస్య తను పారిపోవడం కాదు, పెళ్లి ఆగిపోవడము కాదు. అన్నిటినీ తట్టుకొని మీరు నిలబడగలరు. ఆ కెపాసిటీ మీకుంది. కాకపోతే అక్కడ మీ నానమ్మ ప్రాణం కాపాడుకోవడం కోసం ఏదన్నా చేయడానికి సిద్ధపడి నన్ను పెళ్లి చేసుకున్నారు. నిజానికి మనం ఎవరినైనా చాలా ఇష్టంగా ప్రేమిస్తే వాళ్ళ ప్రాణం కోసం ఏం చేసైనా కాపాడుకోవాలని అనుకుంటాం. అది నాకు అనుభవమే. ఎందుకంటే మీకు మీ నానమ్మ ఎంతో, నాకు ఉన్న రాకీ కూడా అంతే. కాబట్టి మీరు చాలా సఫర్ అయ్యారు అంజలి వల్ల. అలాగే నేను కూడా ఇక్కడికి వచ్చి పడ్డాను తన వల్లే. ప్రస్తుతం అంజలి వైభవ్ సెటిల్ అయిపోయారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ కూడా తీసుకోబోతున్నారు. ఇక వాళ్ళ విషయం మనం పక్కన పెడితే ప్రతిదీ మనం అనుకున్నట్లే జరగదు మిస్టర్ మిత్తల్. కానీ కొన్ని మనం అనుకుంటేనే జరుగుతుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ అలాగే ఉంది. సో త్వరలో నా తమ్ముడిని తీసుకొని నా ఫ్లాట్ కి వెళ్ళిపోదాము అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీ పిఏ పోస్ట్ లో ఉన్నాను. దానికి కూడా రిజైన్ చేసి నా బ్రతుకు నేను బ్రతుకుదాము అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ సమస్య మీ నానమ్మ గారు, అదే అమ్మమ్మ గారికి ఈ విషయం ఎలా చెప్పాలి? అది మీకే కాదు నాకు కూడా భయమే. కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దామని సలహా అడుగుతున్నట్లుగా అతని కళ్ళల్లోకి చూస్తుంది. అప్పటికే అతని చూపులు చాలా సీరియస్ గా మారిపోయి ఆమెను చూస్తున్నాయి. అది ఎందుకో తనకు తెలియదు. ఒకవేళ తెలిసినా తను తెలియనట్లే ఉండాలి అనుకుంది. అలాగే బిహేవ్ కూడా చేస్తుంది ఈషిక. ఓకే అంజలి వాళ్ళు ఏమో కానీ నా వల్లే నువ్వు చాలా ఎక్కువ ట్రబుల్ అయ్యావు. అందుకే నేను కూడా నిన్ను రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను. అన్ని విధాలుగా నిన్ను సెట్ చేస్తాను అన్నాడు దేవాంశ్. ఆ మాటకి మనసులో ఏదో తెలియని బాధ కలిగింది ఈషికాకి. అది ముఖంలో కొట్టొచ్చినట్లు కూడా కనిపిస్తుంది. ఇక మా నానమ్మ విషయం అంటావా? నేను చూసుకుంటాను. దాని గురించి నువ్వు దిగులు పడకు అనగానే ఒక నిమిషం అతని మాటకి, అతని రియాక్షన్ కి కొంచెం కొంచెం రిలీఫ్ గా కూడా ఫీల్ అయ్యింది ఈషిక. ఆమె ఆలోచనను పసిగట్టి అతను, వెళ్ళిపోతావు కదా ఇక్కడి నుంచి. అయితే నా వల్ల జరిగిన తప్పిదానికి నేను కూడా మీకు కొంచెం హెల్ప్ చేస్తాను. రాకీ ఆపరేషన్ జరిగేంత వరకు మీరు ఇక్కడ ఉండండి. ఆ తర్వాత నేనే మీ ఇద్దరిని ఫ్లాట్ దగ్గర దింపుతాను అని దేవాంశ్ అనగానే ఎలాంటి ఆలోచన లేకుండా అతని వైపు చూసింది ఈషిక. ఏంటి ఈషిక, బాధపడుతున్నారా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అని అతను అనగానే, అమ్మ బాబోయ్
ఈయనకి ఫేస్ రీడింగ్ అలవాటు ఉంది కదా. నోనో ఇషిక, నువ్వు ఇప్పుడే స్ట్రాంగ్ గా ఉండాలి అని తలదించుకొని మనసులో అనుకుంటూ, నో మిస్టర్ మిత్తల్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఇంత పాజిటివ్ గా తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు. కానీ చిన్న రిక్వెస్ట్, రాకీ ఆపరేషన్ కి ఎంత ఖర్చు అవుతుందో దాని డీటెయిల్స్ చెప్తే నేను మనీ అరేంజ్ చేసుకుంటాను అంటుంది ఇషిక. అఫ్ కోర్స్, టుమారో హాస్పిటల్ కి వెళ్తున్నాం కదా, అక్కడ డాక్టర్ ని కలిస్తే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి, ఓకేనా అని 2 సెకండ్లకి ఇక మీకు కష్టం తీరిపోతుంది. ఐ మీన్ ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం కదా, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, నవ్వుకున్నాం. ఇక అలాంటివి ఏమీ ఉండవు. మేబీ ఇక నుంచి వెళ్ళాక ఇక మనం మళ్ళీ కలవకపోవచ్చు. నాకు తెలిసి ఇక ఎవరి దారి వారిది అని దేవాంశ్ అనగానే ఇషిక గుండెలో చెప్పలేని బాధ కలిగింది. ఆమెకు తెలియకుండానే ఆమె కంట్లోకి వాటర్ వచ్చేశాయి. కానీ వాటిని బయటికి కనిపించకుండా కంట్రోల్ చేసుకుంది. మార్నింగ్ లేవగానే దేవాంశ్ ని చూడడం, ఈవినింగ్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడడం తనకి బాగా అలవాటైపోయింది. రాగానే కొద్దిసేపు గొడవలు, లేదంటే ముచ్చట్లు, అతని పైన తనకి సెటైర్లు బాగా అలవాటైపోయాయి. ఒక అబ్బాయితో తను ఎప్పుడు ఇంత క్లోజ్ గా లేదు. మేబీ ఇలాంటి పర్సన్ మళ్ళీ తనకి లైఫ్ లో దొరకకపోవచ్చు. ఎందుకంటే తనకు పెళ్లి అనే ఆలోచన లేదు కదా. రాకీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది, లేదంటే తన జాబ్ గురించి, అంతే. ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడిందో ఇప్పుడు వెళ్ళాలి అంటే అంతకు 100 రెట్లు బాధ కలుగుతుంది ఈషికాకి. అది ఆమె ఎక్స్ప్రెషన్స్ లో చాలా ఈజీగా తెలిసిపోతుంది. అవన్నీ చూసిన దేవాంశ్ చూడనట్టే నటిస్తూ, మీరు ఎలాగో డబ్బు అరేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి మీ జాబ్ ని, అదే నా పిఏ పోస్ట్ అలాగే ఉంది. మీరు కొత్తగా జాబ్ చేసుకునే వరకు అది ఇష్టమైతే చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ గా మీకు హెల్ప్ అవుతుంది అని చెప్తున్నాను అన్నాడు దేవాంశ్. కానీ నానమ్మ గారు వారసుడు అది ఇది అన్నారు కదా అంటుంది ఇషిక. గతంలో ఈ మాటనే కదా ఆఫీస్ కి వెళ్లకుండా చేసింది వసుంధరాదేవి. ఆ విషయం గుర్తుకు చేస్తుంది ఇషిక. మరిప్పుడు ఏం చేస్తారు? మా నానమ్మ చెప్పిందని వారసుని కంటారా అని కొంటెగా అడిగాడు దేవాంశ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అంతే, ఒక క్షణం షాక్ కొట్టింది ఈషికాకి దేవాంశ్ మాటకి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. అప్కమింగ్ ఎపిసోడ్ లోని చిన్న స్టోరీ చదువుతాను, వినండి. దేవాంశ్, సీతని రాముడు అనుమానించాడేమో కానీ జాన్ మాత్రం అస్సలు అనుమానించలేదు. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ కదా అన్నాడు. అవును, చాలా గ్రేట్ అని నవ్వుతూ, ఇంతకీ జాన్ ఎవరు, ఎవరిని అనుమానించలేదు అని అడిగింది ఇన్నోసెంట్ ఫేస్ తో ఈషిక. ఇది రేపటి ఎపిసోడ్ లోని చిన్న సీన్ అండి. ఇక ఈ రోజు ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో నాకు తెలియజేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.